హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఓల్డ్ శారీతో ఫుల్ సర్కిల్ వచ్చే అంబ్రెల్లా డ్రెస్ని కట్ చేసుకుందాం. ఈ కటింగ్ వచ్చేసి మన టైలరింగ్ స్టూడెంట్లతోనే నేనైతే చేపిస్తున్నాను. మీకు చాలా ఈజీగా అర్థం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే చాలా క్లారిటీ అయితే ఉంటుంది. మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. అలానే ఇక్కడ లైనింగ్ వచ్చేసి మన బాటాని కోసం 2 మీటర్స్ తీసుకున్న, బాడీ కోసం 1/2 మీటర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. తను కొద్దిగా ఫాస్ట్గా మార్కింగ్ చేసినా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని 1-2 సార్లు అయితే చూసుకోండి. ఇప్పుడు మనం 1/2 మీటర్ క్లాత్ని మన వైపు నుండి బయట వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి, అంటే నిడువుగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా నిడువుగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ అయితే అడ్డంగా మనము చేసుకోవాలి. మనకి ఫుల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం ఫోల్డింగ్ చేసుకుంటామో అదే విధంగా దీనికి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ వచ్చేసి బయట వైపు ఉండాలి. ఇలా మనము 4 పొరలుగా అయితే ఇలా ఫోల్డ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ లెంత్ అయితే ఇక్కడ మన బాడీ మెజర్మెంట్స్ అన్నాను కదా, బాడీ లెంత్ 14, దానికి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. నెక్ విడుతూ 2.5 ఇంచులు అయితే తను పెడుతుండ్రు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి అయితే తను మార్క్ చేసుకుంటున్నారు. అలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ 6 అయితే సరిపోతుంది. కొద్దిగా సన్నగా చిన్నగా ఉన్నారంటే 5.5 అలా పెట్టుకోవాలి, ఇంకా తక్కువే పెట్టుకోవాలి, ఎక్కువైతే పెట్టుకోవద్దు. షోల్డర్ వచ్చేసి 2 ఇంచీలు, దానికి 1 ఇంచ్ అయితే మనం ఖర్చులో కలిపి ఇక్కడ వచ్చేసి 3 ఇంచీలు అయితే తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అందాజుగా మనం బాడీ మెజర్మెంట్స్లో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఎక్స్ట్రా కావాలి తగ్గించుకోవాలనేది పెట్టుకుందాం. నడుము లూజ్ మనకి 32 ఇంచెస్ టోటల్ అయితే వచ్చింది. డివైడెడ్ బై 4 పెడితే మనకి 8 ఇంచెస్ అయితే వచ్చింది. 1.5 ఖర్చు కూడా 1.5 నేను అక్కడ మార్క్ చేసుకున్నాను. అలానే బాడీ లూజ్ మనకి 38 వచ్చింది. డివైడెడ్ బై 4 చేస్తే మనకి 9.5 ఇంచ్ అయితే వచ్చింది. 9.5 పెట్టేసి ఒక 1.5 ఖర్చుకు అయితే పెట్టండి. ఈ విధంగా మనకి కరెక్ట్గా అయితే సరిపోయింది. అక్కడ ఆ విధంగా 1.5 ఖర్చు అయితే సరిపోతుంది. మనం కిందకి కానీ పైనకి కానీ ఎక్కడ మనకి ఫ్రిల్స్ డాట్స్ అలాంటివి ఏమీ రావు కాబట్టి నార్మల్గా ఖర్చు కోసం ఇడితే సరిపోతుంది. అలానే మనము ఈ విధంగా ఖర్చుకి లూజులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసరికి మనం ఒక 1/2 ఇంచ్ అలా చేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అలా చేసుకున్నాక ఇప్పుడు ఆమ్లో రౌండ్ వచ్చేసి మనం 1.5 ఇంచుకి అలా మార్క్ చేసుకొని రౌండ్ అయితే తీసుకుందాం. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము చూడండి, అక్కడ తను కట్ చేసేయడానికి ట్రై చేశారు, మళ్ళీ అంటే అప్పుడు ఆగారు. బిగినర్స్ ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తుంటారు కాబట్టి నేను బిగినర్స్తోనే కటింగ్ అయితే చూపిస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. కింద మనకి ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. అలా మనకి ఏ పీస్కి ఆ పీస్ అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ నేను 7 ఇంచెస్ అయితే బ్యాక్ రౌండ్ విడత అయితే 2.5 ఆల్రెడీ తెలుసు కదా. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బాక్స్ కొట్టుకొని రౌండ్ అయితే తీసుకోవాలి. అంతే, బాడీ చాలా ఈజీ కదా మెజర్మెంట్స్లో. మీకు ఇంకా ఏమైనా వేరే మెజర్మెంట్స్లో ఏమైనా కావాలి, మీరు బిగినర్స్ అంటే మీకు ఏమైనా తప్పులు వస్తాయి, ఏమైనా డౌట్ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఒకసారి అదే మెజర్మెంట్లో కొలతలు కూడా మీకోసం వీడియో చేసి పెడతాను, సరేనా? చిన్న క్లిప్ అయినా యాడ్ చేస్తాను మీకోసం. నెక్స్ట్ వచ్చేసి మనము శారీని అయితే తీసుకుందాం. శారీ ఓపెన్ చేసుకొని ఒక సైడ్ మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఈ పెద్ద బార్డర్ని మొత్తము ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పళ్ళు సైడ్ కరెక్ట్గా 1 మీటర్ అయితే నేను కొలుసుకుంటున్నా. 1 మీటర్ కొలుసుకొని అంటే మనకి 5 మీటర్స్ అలా వస్తుంది కదా. 1 మీటర్ కొలుసుకొని మన పైన బాడీకి తీసేసేయండి. అలానే 4 మీటర్స్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఇక్కడ పేపర్లో మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ పేపర్ మనకి శారీ అనుకుందాం. 4 మీటర్స్ అయితే మనకి గేర్ అయితే ఉందనుకుందాం. 4 మీటర్స్ నుండి 2 మీటర్స్కి, 2 మీటర్స్ నుండి ఇలా 1 మీటర్కి 4 మడతలుగా ఈ విధంగా పెట్టుకుందాం. పెట్టుకుంటే మనకి శారీ అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. శారీ ఫోల్డింగే లేండి ఇది. అయితే ఇప్పుడు వచ్చేసి ఫోల్డ్ అయితే మన వైపు అయితే ఉండేటట్టు చూడండి. ఉన్న 3 సైడ్లు కూడా ఓపెన్, అటు సైడ్ ఇటు సైడ్ ఉండేటట్టు చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లో చూడండి ఆ విధంగా. ఇప్పుడు కార్నర్లో వచ్చేసి మనం మెజర్ అయితే నడుము లూజ్ అయితే తీసుకోవాలి. నడుము లూజ్ తీసుకునేటప్పుడు అలా క్రాస్గా అయితే తీసుకోవాలి. అలా క్రాస్గా తీసేటప్పుడు మనము క్లాత్లో మెజర్ కూడా మన నడుము లూజు ఆల్రెడీ 8.5 అని చెప్పాను కదా, అంటే మనకి ఖర్చులతో కలిపి కూడా ఉంది కదా.
ఖర్చులతో కలిపి అయితే మనకి 8, 9.5 ఇంచీలు అయితే వచ్చింది కదా. ఆ 9.5 ఇంచీలకి మనం క్రాస్గా తీసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అలా తక్కువ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అలా స్ట్రైట్గా తీసేటప్పుడు కొద్దిగా రౌండ్గా తిరిగేటట్టు చూసుకోండి, రౌండ్గా. సరేనా? అటు సైడ్ ఇటు సైడు స్క్వేర్లో అంటే మూలల్లో సమానంగా విడుతుండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇటు సైడు అటు సైడు మనము ఎంత విడత పెట్టాలనుకుంటారో అంత, అంటే సైజు ఎక్కువ తక్కువ అలాగా. అయితే మనకి ఇటు సైడ్ తక్కువ విడుతుంది కదా, 2.5 ఉంది కదా, ఆ 2.5కి నేను అలా మార్క్ చేసుకుంటున్నా చూడండి. అలా టేప్ అలా జరుపుకుంటూ మనము స్టార్టింగ్లో ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో అంతనే అక్కడ కూడా అలా తీసుకోవాలి. నడుము రౌండ్ దగ్గర నుండి సేమ్ విడతకి అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ అయితే మనకి ఒక గాగ్రా టైప్లో అయితే వచ్చింది కదా, ఈ విధంగా అయితే మనము కట్ చేసుకోవాలి. అయితే మనకి పొడుగు ఎక్కువ కావాలంటే కింద కూడా మనం మెజర్ చేసుకొని, ఇటు సైడ్ అయితే మనకి సరిపోలేదు కాబట్టి జాయింట్స్ కూడా మనం వేసుకోవచ్చు. అంటే మనకి ఫుల్ లెంత్ కావాలంటే అలా అతుకులు కూడా పడతాయి. లేదు కొద్దిగా ఇంత ఉన్నట్టు చాలు మనకి అనేసరికి సరిపోతుంది. ఈ లెంత్ వచ్చేసి మనకి శారీ పన్నా, అంటే శారీలో ఎంత పన్నా వచ్చిందో దాన్ని బట్టి అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సరేనా? మనకి వెడల్పు కొద్దిగా పెంచుకోనమంటే సరిపోతుంది. అదేవిధంగా మనం పేపర్లో చూసినట్టు 4 మడతలు పెట్టేసి ఈ కార్నర్లో నడుము కోసం అయితే రౌండ్ అయితే తను తీస్తున్నారు. అదేవిధంగా చూడండి, ఈ విధంగా అయితే మనము అక్కడ నడుము లూజు నుంచి ఇటు సైడు 33 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటాము. అంటే టోటల్గా మనకి 32 అయితే పొడవు అయితే వస్తుంది 1 ఇంచ్ ఖర్చులోకి. ఈ విధంగా శారీ జరగకుండా మనమైతే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే మనకి అయిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఉన్న క్లాత్ని మనము 1 మీటర్ అయితే తీసుకున్నాం. దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా 4 మడతలుగా ఫోల్డింగ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసేయండి. ఇప్పుడు బాడీ క్లాత్ని దానిపైన పెట్టండి. అలా పెట్టాక మనకి చుట్టుపక్కల ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసి ఆ పీస్ని కట్ చేసుకోండి. అంతే, బాడీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం లైనింగ్ అయితే నేను ఇక్కడ 2 మీటర్స్ అయితే తీసుకున్నా. 2 మీటర్స్ తీసుకొని మనం సేమ్ లైనింగ్ ఫోల్డ్ ఏ విధంగా ఉంటుందో అదే ఫోల్డ్లో పెట్టండి. మన సైడ్ ఫోల్డింగ్ ఉండాలి, బయట సైడ్ ఓపెన్ ఉండాలి. అదే అలా లైనింగ్ అయితే ఏ ఫోల్డింగ్లో మీటర్ మీద మీటర్ ఉంటుందో అలానే పెట్టేసేయండి. అలా పెట్టేసాక ఇప్పుడు బాడీని పెట్టేసి క్రాస్గా పెట్టండి. చూడండి, నేను అక్కడ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా క్రాస్గా పెట్టేసేయండి. అలా క్రాస్గా అంటే మరీ స్ట్రైట్గా కాకుండా క్రాస్గా. ఇప్పుడు మనం పొడవు అయితే ఆ నడుము దగ్గర నుండి 31 ఇంచుకి అయితే అలా మార్కింగ్ చుట్టుపక్కల మనము ఆ బాటమ్ క్లాత్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనం చేసుకుంటే సరిపోతుంది. మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి 33 ఇంచెస్ అయితే మనకి వచ్చింది కదా, ఇక్కడ 31. మ్యాక్సిమం ఒక 2 ఇంచెస్ తక్కువ చేస్తే బాగుంటుంది. మనకి దానికి పీకో వచ్చేస్తుంది, దీనికి కూడా మనము పీకో చేసుకున్నా లేదంటే ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. మనకి గేర్లో కరెక్ట్గా వస్తుంది, నడుము దగ్గర కరెక్ట్గా లూజ్ వస్తుంది. అలానే మనకి 2 మీటర్స్లో కూడా మనకి జాయింట్స్ పడకుండా కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇటువైపు కూడా సేమ్ మనమైతే 31కి ఇటు లాస్ట్లో అయితే మార్క్ చేసుకొని ఆ విధంగా మార్క్ చేసేస్తే మనకి కిందకి కూడా భలే క్లాత్ అయితే మిగిలింది కదా. కిందకి పక్కలకి మనము హ్యాండ్స్ కూడా ఇటు సైడ్ వచ్చేసి మనము తీసుకోవచ్చు. సమయానికి షార్ట్ హ్యాండ్స్ అనుకోండి, ఈ విధంగా రౌండ్ తీసుకుని అక్కడ చేసుకున్నా సరిపోతుంది. సరేనా? ఈ పీస్ను మనము ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. లేదు అంటే బిగినర్స్ ఏం చేస్తారు, కంప్లీట్గా లైనింగ్ ఓపెన్ చేసుకొని దాన్ని మామూలుగా మనం చూడి ప్యాంట్ ఫోల్డింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వేసి అది పొడవు సరిపోకపోతే జాయింట్స్ వేసి కొద్దిగా తలనొప్పి అయితే ఉంటుంది దాంతో. ఇదైతే చాలా ఈజీగా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సరేనా? బిగినర్స్ ఈ విధంగా ట్రై చేయండి. మనకి చూడండి, ఈ విధంగా అయితే మనకి మొత్తము డ్రెస్ కటింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనము హ్యాండ్స్ అయితే తీసుకోలేదు కదా, హ్యాండ్స్లోకి అయితే మనము వెళ్ళిపోద్దాం. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాము. హ్యాండ్స్ నార్మల్గా చూపిద్దాం అనుకున్నా, అయినా సరే బిగినర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ పొడవు మనకి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. హ్యాండ్ పొడవు 5 ఇంచీలు అనుకోండి, 1 ఇంచ్ ఖర్చు కలిపి 6 ఇంచీలు పొడవు తీసుకోండి. అలానే కిందకి 3 ఇంచీలకు పెట్టేసి మనం 2 మార్కులు అయితే చేసుకుంటాం కదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ టోటల్గా వచ్చేసి మనకి 12 ఇంచెస్ అయితే ఉంది. అందులో సగం 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని తర్వాత 1.5 ఖర్చు. నార్మల్గా మనం ఎప్పుడూ కట్ చేసేదే కదా. అలానే మనకి సంఖ భాగంలో లూజ్ వచ్చేసి టోటల్గా 16 వచ్చింది. 16లో సగం 8 ఇంచీలకు మార్క్ చేయండి. అలానే 1.5కి మార్క్ చేయండి.
ఖర్చు కోసం. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్స్ అయితే తీసేసేయండి. స్టార్టింగ్లో రౌండ్ కోసం అయితే 1.5 అయితే అలా పెడుతున్నా. ఇక్కడైతే మార్కింగ్ అయితే అంత బాగా అయితే కనిపించట్లేదు, అయినా సరే మనకి హ్యాండ్ మార్కింగ్ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఇదే విధంగా లోతు కూడా మనమైతే తీసేసుకుంటాం. తీసుకొని లూజులకి ఖర్చులకి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. చేశాక హ్యాండ్ పీస్ని మనము కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని మనము కట్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో లేయర్ బెల్ హ్యాండ్స్ ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేశాను. ఒకసారి చూడాలనుకుంటే చూడండి. కిడ్స్ కోసం అయితే చూపించాను, ఇక్కడ మనం పెద్దవాళ్ళ కోసం. ఇప్పుడు హ్యాండ్ పీస్ని లోతు అయితే మనం తీసుకున్నాం కదా, లోతు తీసుకున్నాక ఒక 1/2 ఇంచ్ మందంలో కిందకైతే మార్క్ అయితే చేసుకుంటున్నా చూడండి. అంటే మనకి కరెక్ట్గా రౌండ్ దగ్గర కిందకి అక్కడక్కడ ఒక 3-4 దగ్గర ఏమంటే ఒక 3 దగ్గరలో 4 దగ్గరలో అలా కట్లు అయితే పెట్టండి. చూడండి పైనకి మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, 1/2 ఇంచ్ మార్క్ వరకు మనకి కట్ అనేది రావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే 5 దగ్గరలు చేశాను. మనకి గేర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కట్లు పెట్టుకోవాలి, తక్కువ కావాలి నార్మల్గా కావాలంటే తక్కువ ఒక 3-4 పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే 5 కట్లు అయితే పెట్టాను. అలా నేనైతే ఇక్కడ మనకి క్లాత్ అయితే మిగిలింది కదా, ఆ క్లాత్లో వచ్చేసి డబల్ ఫోల్డ్ అయితే నేను పెట్టాను చూడండి. 2 హ్యాండ్స్కి వచ్చేటట్టు డబల్ ఫోల్డ్ అలా పెట్టాక మనం మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే పేపర్ని కదలకుండా అలా చేతితో పట్టుకొని ఈ విధంగా చూడండి అలా చేసి జాగ్రత్తగా కట్ చేయండి. పేపర్ తెగకుండా కరెక్ట్గా రావాలి, పేపర్ తెగొద్దు, అలా నీట్గా చేసేసుకోండి. ఇలా మనమైతే ఫస్ట్ అయితే మనము 6 ఇంచెస్ అయితే చేసేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ని పక్కకు తీసేసండి. పక్కకు తీసేసి దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేయండి. అలా చేశాక ఏమైనా హెచ్చు తగ్గు ఉందేమో ఒకసారి చూసుకొని మధ్యలో కట్ అయితే పెట్టండి, షోల్డర్ పాయింట్. అలా మనకి ఎక్కడైనా క్రాసులో అక్కడ కొద్దిగా హెచ్చు తగ్గు అయితే వచ్చింది, అంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఆ క్రాసులు అయితే అలా తీసేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి బాగా అలా ఆ చివరి భాగంలో అలా తీసేసేయండి. అలా నీట్గా మనం హ్యాండ్ అయితే ఎంత నీట్గా పెడతామో అంతే నీట్గా ఈ పీస్ కూడా ఉంటే మనకి బెల్ హ్యాండ్స్ చాలా నీట్గా అయితే వస్తాయి. అలా పెట్టాక మనకి ఆమ్ లూజ్ కరెక్ట్గా ఉందా, తర్వాత ఏమంటే మనకి ఖర్చు ఉందా లేదా చూసుకోండి. మనకి 8 ఇంచెస్ తర్వాత ఖర్చు 1.5 9.5 ఇంచ్ ఉందా లేదా, పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని ముందు ఈ లేయర్లోనే మీరు సెట్ చేసుకోండి. మనకి కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు ఇంకొక లేయర్ని అయితే మనము కట్ చేసుకుందాం. చిన్న చిన్న పిన్స్ అయితే మనకు ఉంటాయి కదా, టైలరింగ్ మెటీరియల్స్లో చిన్న చిన్న గుండు సూదులు పిన్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఆ లేయర్ని 1 ఇంచ్ అలా మడత పెట్టేసి మనము పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ అలా మడత పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం టోటల్గా ఈ విధంగా మనమైతే 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ బ్లాక్ షేడ్లో నేనైతే ఇంకొక లేయర్ అయితే తీసేసుకుంటున్నా. మార్కింగ్ చేస్తేనే మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే అదే విధంగా మనము కట్ చేసేవచ్చు. అదేవిధంగా పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ పిన్స్ మొత్తం తీసి దీన్ని ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఒక 1 ఇంచ్ అలా మనము ఒక లేయర్కి 1 ఇంచ్ అయితే తేడా పెడుతున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్కి అలా పిన్స్ పెట్టేసి ఇంకొక డబల్ లేయర్, ప్రతి దగ్గర డబల్ లేయర్ ఉండేటట్టు చూసుకోండి, సింగిల్ కాకుండా. ఎందుకంటే మనకు 2 హ్యాండ్స్కి మొత్తము 6 పీసులు రావాలి కాబట్టి 3 సార్లు కట్ చేసేటప్పుడు ప్రతిదానికి డబల్ ఉండేటట్టు చూసుకోండి. మనకి 3 లేయర్స్ అయితే అయిపోయినాయి. మధ్యలో కట్ పెట్టుకోండి, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేంటని చూసుకోండి. అలా చూసుకుంటే లేయర్ మీద లేయర్ అయితే ఇలా పెట్టండి. మనం 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాం కాబట్టి 1 ఇంచ్ గ్యాప్ ఉందా లేదా అని ఒకసారి మనము ముందే అయితే చెక్ చేసుకుందాం. ఇలా పెట్టాం కదా, ఏమైనా ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నాయేమని చూసుకోండి. అయితే మన ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి కరెక్ట్గా ఉంది, కానీ కింద లేయర్ మాత్రం కొద్దిగా ఎక్కువగా అనిపించింది నాకు చూసేసరికి. ఈ కొనల భాగం కరెక్ట్గా ఉందా లేదా, మధ్యలో కట్ భాగం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఈ కింద లేయర్ కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, ఆ లేయర్ కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే కట్ చేసుకుంటున్నా కొద్దిగా. అదేవిధంగా మనం చాలా నీట్గా మనం కటింగ్ పీస్లోనే మనకి చూడడానికి ఒక అందంగా కనిపించేటప్పుడు స్టిచ్చింగ్లో ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మిస్ కాకుండా మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.